అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. బిగ్ బాస్ షో. ఈ బిగ్ బాస్ షో ఈ మధ్య బాగా పాపులర్ అయిందండి. అలాగే మొన్న ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది. అయితే అదంతా ఓకే, నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ కాకపోతే హైదరాబాద్ సిపి గారు ఏదో ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే కొంతమంది కింద నుంచి జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన్ని. ఇది రైతు బిడ్డని మీరు ఎలాగ అరెస్ట్ చేస్తారు, పల్లవి ప్రశాంత్ని ఎలాగ అరెస్ట్ చేస్తారు అనుకుంటూ ఆ పోలీస్ అధికారి, ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీని మీద నాకు స్పందించాలనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మీకు చూపిస్తాను, తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. లోపల ఏం జరుగుతుంది, దాని పర్మిషన్లు అవన్నీ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దట్ ఈస్ ది సెన్సర్ బోర్డు ఉంటుంది, దానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ ఉన్నాయి, తర్వాత సినిమా పెద్దలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. అశ్లీలం అని చెప్తున్నారు, నో డౌట్, బట్ అది రావాలి. ఒకవేళ ఆ విషయంలో ఏమైనా జరిగి మాకు కంప్లైంట్ వస్తే మేము చేస్తాం. వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ హ్యాపెన్ ఆన్ ద రోడ్స్ ఆన్ దట్ డే. మీరు అక్కడ బిగ్ బాస్ ఉంది, కొంచెం గ్యాదర్ అవుతారు, ఫ్యాన్స్ ఉంటారని తెలుసు, బందోబస్తు ఉంది. సార్ ప్రశాంత్ వస్తాను చెప్పండి. ఆయన రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ మూవీ చేశాడా? ఎట్లా రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ? అయితే పోలీసు వారిని చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ ప్రశాంత్ అనే అబ్బాయిని రైతు బిడ్డను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి దాని కథా కమామీష్ ఏంటి, అలాగ అరెస్ట్ చేయకూడదు, అవసరమైతే నాగార్జున గారిని అరెస్ట్ చేయాలి, బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి అని కొద్దిమంది అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. అయితే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాన్ని తప్పు పడుతున్నారు కొంతమంది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, మీరు ఎందుకు తప్పు పడుతున్నారు? అసలు బిగ్ బాస్ షో అంటే ఏంటి నా తెలియక అడుగుతున్నాను. ఏం జరుగుతుంది బిగ్ బాస్ షోలో? నేను చూస్తాను బిగ్ బాస్. బిగ్ బాస్ నేను ఎందుకు చూస్తానంటే, నేను కేవలం శనివారం, ఆదివారం మరియు సోమవారం మాత్రమే చూసేవాడిని. అది ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు. ఎందుకంటే శని ఆదివారాలు నాగార్జున వస్తారు. నాగార్జున గారు జరిగిన తప్పుల్ని వాళ్ళని తిట్టడం, లేకపోతే వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సోమవారం మాత్రం నామినేషన్లు వేసుకుంటారు ఒకళ్ళొకడు. ఈ 3 రోజులు ఎందుకు చూస్తానంటే, ఆ 3 రోజులు గొడవలు ఉంటాయి. జనరల్గా మన వాళ్ళకి, భారతీయులకి ఈ దేశం అభివృద్ధి కోసం, లేకపోతే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఉన్న ఆలోచనల కన్నా కూడా గొడవలు అంటే బాగా దురదుంటుంది. మనం చూడండి, ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళిపోతున్నప్పుడు కూడా రోడ్డు మీద కొట్టుకున్నారంటే ఆగి మరీ చూస్తాం. ఏం కొట్టుకున్నారు, ఎలా కొట్టుకున్నారు అంటే. గొడవలు అంటే అంత దురద మనకి. కేవలం ఆ దురదతోనే మనం బిగ్ బాస్ షో చూసాం. నేనైతే అందుకే చూశాను. అందులో ఇంకా అంతకుమించి సమాజానికి ఉపయోగపడేది, సమాజాన్ని ఉద్ధరించేది ఏ బొక్క లేదు. అయితే ఆ గొడవలు కూడా ఎందుకు పడుతున్నారు, వాళ్ళు అప్పటికప్పుడు పడే గొడవలు కాదయ్యి. మనం WWF చూసేవాళ్ళం, ఇప్పుడు WWE అయినట్టుంది. అది వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు, కానీ నిజం కొట్టుకుంటారా? కాదు. అది కేవలం జనాలను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. అదంతా డమ్మీ దెబ్బలే కొట్టుకుంటారు వాళ్ళు. అలాగే బిగ్ బాస్ షో కూడా. బిగ్ బాస్ షోలో జరిగే ప్రతి గొడవ కూడా అంతకుముందు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం గొడవలు అరుచుకుంటారు, కేకలు వేసుకుంటారు, మీదకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అలా వెళ్తేనే జనం మనం చూస్తాం కాబట్టి. అక్కడ గొడవలు క్రియేట్ చేశారు స్క్రిప్ట్ ప్రకారం. నాగార్జున గారు అవ్వచ్చు, లేకపోతే షో నిర్వాహకులు, వాళ్ళు ఆ గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఆ గొడవల ద్వారా వీళ్ళ రెవెన్యూ పెరిగింది, యాడ్స్ వచ్చాయి, వాళ్ళకి కోట్లాది రూపాయల ఆదాయం కూడా తెచ్చుకుంటే ఇప్పుడు ఆ గొడవలోకే అక్కడ పెట్టుకున్నారు. ఈ పల్లవ ప్రశాంత్కి డబ్బులు వచ్చాయి, అలాగే నాగార్జున గారికి డబ్బులు వచ్చాయి. ఒక అంతవరకు బాగానే ఉంది. బయటకు వచ్చి రచ్చేయటరా మరి, రోడ్ల మీద రచ్చేటి, రోడ్ల మీద తిరగటం, రోడ్ల మీద ట్రాఫిక్ జాములు చేయటం, ఎవడిచ్చాడు మీకు అధికారం? అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ చెప్తున్నాడండి, తమ్ముడు అంటే నాకు ఇష్టమే, కాకపోతే ఒకసారి ఈ వీడియో మీరు ఒకసారి వినండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో. నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలేదు, ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపినా, మళ్ళీ నేను అక్కడికి వచ్చిన. ఏమంటున్నాడు? నన్ను వేరే గేట్లోంచి వెళ్ళిపోమన్నారు పోలీసులు, నేను ఎందుకు వెళ్తాను, నేను గెలిచినా అంటున్నాడు. ఎందులో గెలిచారో తమ్ముడు? నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్కి, పంజాబ్కి జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నెగ్గావా, లేకపోతే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన మ్యాచ్లో నెగ్గావా, మన రాష్ట్రానికి పేరు తెచ్చావా, లేదా దేశానికి పేరు తెచ్చావా? ఎందులో తమ్ముడు నువ్వు నెగ్గింది? బిగ్ బాస్ షోలో పెట్టిన గేమ్స్లోనా? అసలు అవి కూడా ఒక ఆటలేనా? ఆ ఆటల కోసం ఎవడో బిగ్ బాస్ చూస్తలేదు. మీరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, మీరు కరుచుకోవడం, దానికోసమే చూస్తున్నారు. అది అయితే ఒకవేళ నిజంగా ఆటలో నెగ్గావు, నిజంగా అందులో ఉన్న గేమ్స్ అన్నింటిలో నువ్వు నెగ్గావా? నెగ్గిందేమో అర్జున్. మొత్తం ఆ గేమ్స్ అన్నింటిలో అతను నెగ్గాడు, నెగ్గితే అతను ఓడిపోయాడు. మొత్తం ఒకవేళ ఓట్లు రీచే చూస్తే చాలా మంది అభిమానం శివాజీ మీద ఉంది. శివాజీకి ఎక్కువ మంది ఓట్లు వేశారు, ఆయన ఓడిపోయాడు. అసలు మీ ఆ పోటీలో బిగ్ బాస్లో గెలవడానికి ఉన్న పారామీటర్ ఏంటి ఎవరికి తెలియదు. ఆ గేమ్స్లో నెగ్గినోడికి ఒకవేళ గెలుస్తాడు అంటే అది డైరెక్ట్గా ఎదురుగా జరిగిన గేమ్స్ కాబట్టి ఎవరు నెగ్గాడో క్లియర్గా తెలుస్తుంది. ఓటింగ్తో నెగ్గుతారట. ఓట్లు ఎవడేసాడు, ఎన్ని వేసాడో ఎవరికి తెలీదు. అది ఒక డ్రామా. ఇప్పుడు ఓ సినిమా తీస్తారండి, ఆ సినిమాలో హీరో ఒలింపిక్స్ నెగ్గేసినట్టు పెట్టాడు అనుకుందాం కదా.
ఒలింపిక్స్లో నెగ్గేసి అలా కప్పట్టుకుని నేను ఒలింపిక్స్లో నెగ్గేసాను, నేను ర్యాలీ చేస్తాను హైదరాబాద్లో అంటే బాగుంటుందరా తమ్ముడు? నువ్వు నెగ్గిన ఆట ఏ ఆటలో నెగ్గావు? నువ్వు ఏ ఆట నెగ్గావని వచ్చి నువ్వు ట్రాఫిక్ జామ్ చేస్తావు? దానికి మళ్ళీ ఫ్యాన్స్, అరే అదేం ఫ్యాన్స్ రా తమ్ముళ్ళు, ఏం ఫ్యాన్స్ రా నాయన? మీరు వచ్చి ఈడి ఫ్యాన్స్ ఆడిని, ఆడి ఫ్యాన్స్ ఈడిని, అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా. ఇప్పుడు WWFలో కూడా కొట్టేసుకుంటుంటారు చాలా గట్టిగా. కొట్టుకున్నప్పుడు ఆడి ఫ్యాన్స్ ఈడిని, ఈడి ఫ్యాన్స్ ఆడిని అక్కడ కొట్టుకోర్రా బాబు, అదంతా డ్రామా అది. అలాగే బిగ్ బాస్ షో అనేది కూడా ఒక డ్రామా. అయితే ఇంకోటి కూడా అడుగుతాను బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున గారిని, మీరు వీళ్ళని పెట్టి ఒక ఇంట్లో పెట్టించారు, వాళ్ళని కరిపించారు, తిట్టించారు, గ్రూపులుగా క్రియేట్ చేయించారు, అంత స్క్రిప్ట్తో బాగానే రన్ చేశారు. ఓకే, నాలాంటి వాడు కూడా చూసాడు కాసేపు అంటే ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం మేము చూసాం. మరి ఇప్పుడు వాళ్ళంతా కొట్టేసుకున్నాక బయట తెలియని తెంగరోళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగానే అమరరావు ప్రశాంత్ కొట్టేసుకుంటున్నారేమో, నిజంగానే శోభ ఇంకొకరు కొట్టేసుకుంటున్నారేమో అని భావించే తెంగరోళ్ళు ఉన్నారు, ఎరుగోర్లు కొంతమంది. మరి వాళ్ళు బయటకు వచ్చి గొడవ పెడుతున్నప్పుడు వీళ్ళు మీకు ఇన్ని డబ్బులు సంపాదించి పెట్టారు కదా ఈ ప్రశాంత్ అనే టీము, మరి వాళ్ళకి కనీసం ప్రొటెక్షన్ అని ఇవ్వాలి కదా. మీరు ప్రొటెక్షన్ ఇచ్చి కనీసం ఇంటి దాకానే చేర్చాలి కదా. మొత్తం కంటెస్టెంట్లు అందరి కార్లు కూడా బదులు కూడా దొబ్బారు అక్కడ. కనీసం నష్టపరిహారం ఇవ్వండి నాగార్జున గారు. ఎందుకంటే వీళ్ళకి మీరు ఇచ్చిందో 75 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఉంటారు, కానీ వీళ్ళు మీకు 100 కోట్లు సంపాదించి పెట్టి ఉంటారు ఈ షో ద్వారా. అన్ని డబ్బులు సంపాదించుకుంది మీరే కదా. మీరు బాగానే ఉన్నారు, మధ్యలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడతారా? ఏంటండి పద్ధతి? ఇదో గేమ్సా? ఆ గేమ్స్లో నెగ్గేశారా? ఏం గేమ్స్ అయ్యి? ఏం గేమ్స్ ఆడారు? బాల్ ఇచ్చుకుని కన్నం వేయటమా, లేకపోతే ఒకటి మీద ఒకటి పేస్ట్ కొట్టుకోవడమా? అది క్రిస్మస్కి లేకపోతే ఏదైనా స్కూల్ యానివర్సరీ జరిగినప్పుడు ఆడపిల్లలకి చిన్నపిల్లలకి పెడతారు గేమ్స్ అయ్యి. ఆ గేమ్స్ మీరే 10 మందిని ఎట్టేసి వాళ్ళు నెగ్గేసుకుని విన్నర్స్గా బయటకు వచ్చి మీరు ర్యాలీలు తెస్తూ ఉంటారా? ట్రాఫిక్లు జామ్ చేస్తూని దాన్ని పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? ఈ పోలీస్ అధికారి ఈయన కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఈయన ఒకసారి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడు చూడండి. అక్కడ డ్రైవర్ ని ప్రాణాలు పోతాయి ఆంధ్ర విషయం నుంచి చెప్తున్నాం. అన్నా ఏందన్నా ఇది? రైతు మీద గింత వినిపిస్తలేరు. ఏట్రా బాబు తమ్ముడు రైతు పెట్టేటి? అందరూ రైతు పెట్టలే. ఈ రోజు నువ్వు రైతు పెట్టాను మొదలెడితే ఇంకొకటి నేను ఆటో డ్రైవర్ పెట్టినాను బయలుదేరుతాడు, ఇంకొకటి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ పెట్టినాను బయలుదేరుతాడు, ఇంకొకటి మరి అంటే ఇప్పుడు దాకా ఉన్న ఈ కులాలు, ఈ జాతులు, ఈ మతాలు, ఈ వేరియేషన్ చాలదన్నట్టు మళ్ళీ వృత్తుల వేరియేషన్. నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకుంటూ ఏంటి ఆ విక్టిమ్ కార్డ్ ఏంటి? రైతు బిడ్డ అంటే దేనిలో తక్కువ? నేను రైతు బిడ్డనే. ఇందాక ఆయన ఎవరు సిపి గారు, ఆయన రైతు బిడ్డనట. ఇప్పుడు నువ్వు ఒకడే రైతు బిడ్డ కాదురా బాబు, చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు. ఎందుకు రైతు బిడ్డ అని ఆ సెంటిమెంట్తో దాన్ని మళ్ళీ దీన్ని క్రియేట్ చేసి దీనికి అంటగట్టి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి రైతు బిడ్డలందరూ పోలీసు వాళ్ళని వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. అది షో అంటే షో అంతవరకే. సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటారు, అంత మాత్రాన విలన్ చెడ్డోడు కాదు, హీరో మంచోడు కాదు. అందుకని బయటకు వచ్చి మా విలన్నే కొడతావా అని చెప్పి హీరో మీద దాడి చేయకూడదు, లేకపోతే మా హీరోనే తిడతామని విలన్ మీద దాడి చేయకూడదు. మరి బాబు ఎరుగొర్రెలు కొంచెం అర్థం చేసుకోవడం నాయన. అదంతా యాక్టింగ్, వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళు చేసే వ్యాపారం అది, అంతే తప్ప అవి నిజమైన ఏదో కామన్వెల్త్ గేమ్ కాదు, లేదా ఒలింపిక్ గేమ్స్ కాదు, లేకపోతే ఏషియన్ గేమ్స్ కాదు. ఒకవేళ గేమ్స్లో ఎవరో పథకం తెచ్చాడో మనోడని మనం ఓ తొడలు కొట్టేసుకుని ఇచ్చేసేయడానికి కాస్తంత బుర్ర ఉపయోగించండి రా. నేను ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. అయితే మాత్రం తప్పు చేస్తే ఎవరైనా బొక్కలో వేస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ముఖ్యమంత్రులని బొక్కలో దోసేస్తారు. పల్లవి ప్రశాంత్ అయితే, లేకపోతే ఇంకొక అమరా ఏదో ఉంది ఇంకొక అతని పేరు కంటెస్టెంట్, అతనైతే ఇలాంటి తప్పుడు ఆచారాలకి స్వస్తి పలకండి. కొంచెం రియాలిటీలోకి రండి. అది మీరు చేసిన ఒక రియాలిటీ షో ఈ బిగ్ బాస్ అనేది. ఆ రియాలిటీ షో అంటే ఈక్వాలిటీ అది ఒక డ్రామా. ఆ డ్రామాలో మీరు కొట్టుకుని బయటకు వచ్చి మేము గెలిచేసాం, మేము ఇది చేస్తాం అంటారు రా. నాకు అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకోండి, పోలీసులకు సహకరించండి. ఎవడైనా సరే లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా వెళ్తే ఇక పల్లవి ప్రశాంత్కి పట్టినకైతే పడుతుంది. ఈ విషయాన్ని మన వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.